గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక, అడుగులు ఆగనీకు, యుద్ధంలో వేల మంది ప్రత్యర్థులను సంహరించే వాడికన్నా తన మనసును తాను జయించిన వాడే అసలైన వీరుడు. స్వీయ నియంత్రణతో తనను తాను వశపరచుకోగలిగిన మనిషిని ఎవరూ ప్రభావితం చేయలేరు. తమ సమయాన్ని వృధా చేయడం అంటే నిన్ను నీవు దోపిడీ చేసుకోవడమే. గౌతమ బుద్ధుడు. కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాం. ఇప్పటికే చాలా అనుకొని ఉంటారు. ఇలా చేయాలి, ఇవి సాధించాలని తీర్మానాలు చేసుకొని ఉంటారు. ఎంత మంచి ప్రణాళికలు వేసుకున్న వాటిని అమలు చేయకపోతే వ్యర్థమైపోతాయి. చాలామంది కొత్త ఏడాది సంబరాలు ముగియగానే లక్ష్యం గురించి మర్చిపోతుంటారు. అందుకే అమలుకు కూడా వ్యూహం ఉండాలి. మన అడుగులు ఆగకుండా చూసుకోవాలంటే విధంగా ఇక్కడ నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టే సందర్భంగా ఈనాడులో ఇచ్చారు. ఇక్కడ అడుగులు ఆగనీకు, ఈ విధంగా ఏదైతే లక్ష్యం ఏర్పరచుకున్నామో ఆ లక్ష్యానికి అనుగుణంగా పనిచేసుకోవాలి. ఎప్పటికైతే న్యూ ఇయర్ వేడుకలు ముగిసిన తర్వాత లక్ష్యాన్ని మర్చిపోతారు అన్నట్టుగా ఇక్కడ ఈనాడు గుర్తు చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. స్పష్టత ఉంటే సామర్థ్యము వస్తుంది. ఒక పెంపుడు పావురాన్ని గూట్లోంచి తీసి పంజరంలో పెట్టి దాన్ని వస్త్రంతో కప్పి 1000 కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళి తర్వాత పావురాన్ని పంజరంలో నుంచి విడిచిపెట్టారనుకుందాం. అప్పుడు ఆ పావురం ఏం చేస్తుందో తెలుసా? నేరుగా 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన గూటికి చేరుకుంటుంది. దాన్ని సైబర్నెటిక్ సామర్థ్యం అంటారు. లక్ష్యం ఉన్న మనిషికి కూడా ప్రకృతి అదే సామర్థ్యాన్ని ఇచ్చింది. మీరేం చేయాలనుకుంటున్నారనే విషయంపై స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడు మీరు ఆ వైపుగా సాగిపోతారు. ఈ విధంగా లక్ష్యాన్ని ఏర్పరచుకుంటే, ఏదైతే బలంగా అనుకుంటే మనము ఆ దిశగానే పని చేసుకుంటూ వెళ్తామన్నట్టుగా కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు వార్త. మేడ్చల్ శామీర్పేటకు మెట్రో 3 నెలల్లో DPRలు సిద్ధం చేయండి. HAMLకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. నూతన సంవత్సరం సందర్భంగా ఉత్తర హైదరాబాద్ వాసులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రెండో దశలో భాగంగా మేడ్చల్ శామీర్పేట వరకు మెట్రో రైల్ కారిడార్లను విస్తరించాలని నిర్ణయించింది. ఈ మార్గాలకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక DPRలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెట్రో అధికారులను ఆదేశించారు. DPRలను 3 నెలల్లోపు తయారు చేసి మెట్రో రైల్ ఫేజ్ 2Bలో చేర్చి కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం పంపాల్సిందిగా సూచించారు. మెట్రో రైలు రెండో దశను 2 భాగాల్లో చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించింది. మెట్రో ఏ భాగంలో 5 మార్గాలను చేర్చింది. వీటి DPRలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి అనుమతి కోసం గత ఏడాది కేంద్రానికి పంపించిన విషయం తెలిసిందే. రెండోది B భాగంలో శంషాబాద్ విమానాశ్రయం నుంచి 4th సిటీ వరకు మెట్రోను విస్తరించాలని ప్రతిపాదించారు. దీనికి సంబంధించిన DPR పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ భాగంలోనే మేడ్చల్ శామీర్పేట కారిడార్లను కూడా చేర్చి కేంద్రానికి పంపాలని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విస్తరించాల్సిన 2 కారిడార్ల DPR తయారీపై సీఎం రేవంత్ రెడ్డి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైలు లిమిటెడ్ HAML MD NVS రెడ్డిలతో బుధవారం ఇక్కడ సమావేశమైనట్టుగా చూసుకోవచ్చు. సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో పొన్న ప్రభాకర్, వంశీచంద్ర రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మల్లు రవి, అనిల్ కుమార్ యాదవ్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, మక్కాన్ సింగ్, రాజు ఠాకూర్ తదితరులు. విధంగా మెట్రో విస్తరణకు సంబంధించి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఏదైతే గత సంవత్సరంలో ఈ విధంగా మెట్రో విస్తరణకు సంబంధించి ఈ విధంగా శంషాబాద్ నుంచి రెండో దశ మెట్రోను విస్తరించే దిశగా ఇక్కడ ప్రభుత్వం ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి పంపింది. మరొకసారి ఈసారి ఇంకొక దశను 2 దశలుగా విభజించి ఇక్కడ మెట్రోను విస్తరిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా మేడ్చల్ శామీర్పేట సంబంధించి మెట్రో కూడా, దానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం ఈ విధంగా నివేదికను పంపించే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం మీద హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా మెట్రో విస్తరింపజేయాలన్నట్టుగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ప్రజలకు చేరువైతేనే మనుగడ. వారి సమస్యలను పరిష్కరించండి. ప్రభుత్వ పథకాలను జనంలోకి తీసుకెళ్ళండి. మంత్రులు, ఎమ్మెల్యేలతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎంతమంది ప్రజలకు అందుతున్నాయో ఎమ్మెల్యేలు, ఎంపీలు క్షేత్రస్థాయిలో తిరిగి తెలుసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ తొలి ఏడాది పాలనను సమీక్షించుకొని కొత్త సంవత్సరంలో ప్రజలకు మరింత దగ్గరైతేనే ప్రజాప్రతినిధులకు మనుగడ సాధ్యమని స్పష్టం చేశారు. నూతన సంవత్సరారంభం సందర్భంగా శుభాకాంక్షలు చెప్పడానికి బుధవారం తన నివాసానికి నూతన సంవత్సరారంభం సందర్భంగా శుభాకాంక్షలు చెప్పడానికి తన నివాసానికి వచ్చిన మంత్రులకు, అదేవిధంగా ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసి ఈ విధంగా ప్రజలకు అందుబాటులో ఉండండి. స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను గెలిపించుకోవాలన్నట్టుగా, ఎవరైతే పార్టీకి కట్టుబడి ఉన్నారో వాళ్లకు సీట్లను కేటాయించాలన్నట్టుగా ఈ విధంగా
మన క్షేత్రస్థాయిలో తిరిగి ఇక్కడ మన పథకాలను ఆమె అమలు చేస్తున్న పథకాలను తెలియజేయాలన్నట్టుగా చెప్పుకొస్తూ సీఎం రేవంత్ రెడ్డి. అమెరికాలోని న్యూ ఆర్లిన్స్లో ప్రజలపైకి దూసుకొచ్చిన ట్రక్కు ఇదే. ప్రమాదం జరిగిన ప్రాంతంలో భద్రతా సిబ్బంది వాహనంతో బీభత్సం. అమెరికాలో కొత్త సంవత్సర వేడుకల్లో జనంపైకి దూసుకెళ్లిన దుండగుడు, 10 మంది మృతి, 33 మందికి గాయాలు. అనంతరం పోలీసులపైన నిందితుడి కాల్పులు, దుండగుడి కాల్చివేత ఉగ్రచర్యగా అనుమానం. అమెరికాలోని న్యూ ఆర్లిన్స్లో కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ఓ దుండగుడు తన వాహనంతో పికప్ ట్రక్కు బీభత్సం సృష్టించాడు. వీధిలో సంబరాల్లో ఉన్న జనంపైకి దూసుకెళ్లి 10 మంది మృతికి కారణమయ్యాడు. 33 మందిని గాయపరిచాడు. అనంతరం జరిగిన ఎదురుకాల్పుల్లో 2 పోలీసులు గాయపడ్డారు. దుండగుడిని పోలీసులు హతమార్చారు. ఈ ఘటనపై ఉగ్రచర్య కోణంలో అమెరికా దర్యాప్తు సంస్థ FBI విచారణ జరుపుతుంది. దుండగుడిని టెక్సాస్కు చెందిన షంషుద్దీన్ జబ్బార్గా 42 గుర్తించారు. అతడు అమెరికా పౌరుడే. అతడి వాహనంలో ఐసిస్ ఉగ్రవాద సంస్థ జెండా లభించింది. లూసియానా రాష్ట్రంలో ఉన్న న్యూ ఆర్లిన్స్లోని బార్బన్ వీధి కొత్త సంవత్సర వేడుకలకు ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందింది. ప్రతి ఏడాదిలాగా ఈసారి వేల మంది వేడుకల కోసం తరలివచ్చారు. దీంతో పాటు బుధవారం సాయంత్రం సమీపంలోని స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్ ఉండడంతో మరింత మంది ఈ ప్రాంతానికి ముందుగానే వచ్చారు. బుధవారం తెల్లవారుజామున 3:15 సమయంలో వారంతా సంబరాల కోసం రోడ్డుపై ఉండగా దుండగుడు వాహనంతో వారిపైకి ఒక్కసారిగా దూసుకెళ్లాడు. దీంతో జనం చెల్లాచెదురయ్యారు. 10 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ విధంగా అమెరికాలో ఉగ్రవాద చర్యగా భావించవచ్చు. ఈ విధంగా అతని వాహనంలో ఉగ్రవాద సంస్థకు చెందిన జెండాను కూడా ఉన్నట్టుగా చూసుకోవచ్చు. షంషుద్దీన్ అంట అతని పేరు. వాడు ఈ విధంగా అక్కడ నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న జనంపైకి ఇక్కడ ట్రక్కును దూసుకెళ్ళినట్టుగా చూసుకోవచ్చు. ప్రమాదంలో 10 మంది మృతి చెందిన అమెరికన్లు, ఈ విధంగా 33 మంది గాయాలైనట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా పోలీసులు ఇతనికి ఎదురుకాల్పుల సందర్భంగా ఇక్కడ పోలీసులు 2 గాయపడ్డారు. ఇతన్ని హతమార్చినట్టుగా చూసుకోవచ్చు పోలీసులు. ఈ విధంగా ఉగ్రవాద చర్యగా భావిస్తున్నట్టుగా చూసుకోవచ్చు అమెరికా ప్రభుత్వం. అదనపు కలెక్టర్లకు గురుకులాల బాధ్యతలు, నిరంతర తనిఖీలతో పాటు రాత్రి బస చేయాలి ప్రభుత్వం ఆదేశాలు. రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాలు, కేజీబీవీలు, ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో నాణ్యమైన విద్యా మౌలిక సదుపాయాలు, పరిపాలన తీరుపై పర్యవేక్షణ బాధ్యతలను ప్రభుత్వం జిల్లాల అదనపు కలెక్టర్లకు స్థానిక సంస్థలు అప్పగించింది. వాటిని నిరంతరం పర్యవేక్షించాలని, మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, భోజన ఏర్పాట్లు చూడాలని తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖలు విద్యాశాఖ సమన్వయం చేసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు సిఎస్ శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. విధంగా అదనపు కలెక్టర్లకు గురుకులాల బాధ్యతలు, నిరంతర తనిఖీలతో పాటు రాత్రి బస చేయాలి ప్రభుత్వం ఆదేశాలు. ఈ విధంగా ప్రభుత్వానికి సంబంధించి సిఎస్ శాంతికుమారి అదనపు కలెక్టర్లకు బాధ్యతలు చెప్పుతూ గురుకుల పాఠశాలకు సంబంధించి ఈ విధంగా ఆదేశాలు జారీ చేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా అదనపు కలెక్టర్లు గురుకులాల బాధ్యతను తీసుకొని అక్కడ రాత్రి బస చేయాలి. అక్కడ ఉంటున్న విద్యార్థుల క్షేమాలు తెలుసుకోవాలన్నట్టుగా తనిఖీలు చేయాలి గురుకుల పాఠశాలను ఎప్పటికప్పుడు అన్నట్టుగా చూసుకోవచ్చు. ఆదేశాలు ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు సిఎస్ శాంతికుమార్. నిజంగా అక్కడ రాత్రి బస చేసి కూడా మనం అక్కడ సమస్యలు తెలుసుకోవాలి ప్రయత్నం చేయాలన్నట్టుగా ఆమె చెప్పుకోవచ్చు. పంట బీమా పథకాల పొడిగింపు, డిఏపిపై రాయితీకి 3,850 కోట్లు కేటాయింపు, 69,515.71 కోట్లకు పెంపు, కేంద్ర కేబినెట్ నిర్ణయాలు. వ్యవసాయానికి కీలకమైన డై అమోనియం ఫాస్ఫేట్ డిఏపి ఎరువుపై అదనపు రాయితీ కింద 3,850 కోట్ల వరకు వన్ టైం ప్యాకేజీగా ఇచ్చేందుకు కేంద్ర మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. నూతన ఆంగ్ల సంవత్సరం తొలి రోజైన బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ రైతన్నలకు ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకుంది. దీని ప్రకారం రైతులకు 50 కిలోల డిఏపి బస్తా 1,350కే అందుబాటులో ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరల భారం వారి మీద పడకుండా రాయితీ రూపంలో ప్రభుత్వం భరించనుంది. బుధవారం నుంచి ఇది మొదలై తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు అమల్లో ఉంటుంది. ఇది వరకు ప్రకటించిన 2,625 కోట్ల రాయితీ మంగళవారంతో ముగిసిపోయింది. ప్రధానమంత్రి పంటల బీమా పథకం PMFBY పునర్వ్యవస్థీకృత వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం RWBCIS అమలును 15వ ఆర్థిక సంఘం పదవీ కాలానికి అనుగుణంగా కొనసాగించేందుకు కూడా కేబినెట్ అంగీకరించింది. దీనికోసం 2021-22 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరం మధ్య కాలానికి కేటాయింపును 69,515.71 కోట్లకు పెంచింది. ఇది వరకు 2020-21 నుంచి 2024-25 మధ్య కాలానికి 66,550 కోట్లు కేటాయించింది. ఈ పథకం అమలు చేస్తున్న రాష్ట్రాల్లో పండించే పంటలకు ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ కల్పించడానికి వీలవుతుంది. కల్పనల నిధి పంటల బీమా పథకం అమల్లో పారదర్శకత పెంచి క్లెయిమ్ల పరిష్కారాన్ని వేగవంతం చేసేందుకు
విధంగా కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో రైతులకు యూరియాను తక్కువ ధరకు అందించేందుకు ఈ విధంగా డిఏపిపై ఈ విధంగా రాయితీ విధిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా రైతులకు ఇంకా మరింత తక్కువ ధరకే లభించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా డిఏపిపై రాయితీకి 3,850 కోట్లు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా రైతన్నులకు భారం తగ్గే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా పంట బీమా పథకాల పొడిగింపు, ఈ విధంగా ఏదైతే పంట నష్టం వస్తే బీమా పథకం ఉందో అది ఇంకా పథకాల పొడిగింపు అన్నట్టుగా చూసుకోవచ్చు. దీన్ని సడలించినట్టుగా ఇంకా చూసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం. గేటెడ్ కమ్యూనిటీల్లో ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, నిర్వహణ నిమిత్తం అసోసియేషన్లకు మార్గదర్శకాలు జారీ చేయండి. అక్రమ కార్యకలాపాల నియంత్రణకు ఇవి అవసరం. నగర పోలీస్ కమిషనర్కు హైకోర్టు ఆదేశం. గేటెడ్ కమ్యూనిటీ జీవన శైలి పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ జరిగే అసాంఘిక చట్టవిరుద్ధ కార్యకలాపాల నియంత్రణకు చర్యలు చేపట్టే అధికారం సిటీ పోలీస్ చట్టం కింద పోలీసులకు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. అక్రమ కార్యకలాపాల నియంత్రణ నిమిత్తం గేటెడ్ కమ్యూనిటీల్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నదానిపై తగిన సలహాలు, మార్గదర్శకాలు రూపొందించి గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్ ఓనర్ల అసోసియేషన్లకు జారీ చేయాలని, మెరుగైన సౌకర్యాలతో గౌరవప్రదమైన ప్రశాంత జీవనం గడపవచ్చని ఎక్కువ మంది గేటెడ్ కమ్యూనిటీలను ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం అవి తెలంగాణ అపార్ట్మెంటు చట్టం నిబంధనల కింద నడుస్తున్నాయి. అలాంటి కమ్యూనిటీలలో అంతర్గత విభేదాలు, అక్రమ కార్యకలాపాలను నియంత్రించే వారు లేకుండా పోయారు. అక్కడి నివాసితుల్లో ఎక్కువ మంది ధనిక వర్గానికి చెందిన వారు కావడంతో అధికారులు, పోలీసులపై వారి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ప్రాంతాల్లో ఎవరైనా ఒంటరిగా శక్తివంతమైన మెజారిటీ సభ్యులను ఎదుర్కోవడం కష్టమే. గేటెడ్ కమ్యూనిటీల అంతర్గత నిర్వహణ కోసం ప్రభుత్వం నిర్దిష్ట మార్గదర్శకాలు రూపొందించాల్సిన సమయం ఇదే. హైకోర్టు విధంగా గేటెడ్ కమ్యూనిటీల్లో ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు నిర్వహణ మొత్తం అసోసియేషన్లకు మార్గదర్శకాలు జారీ చేయండి అని, అక్రమ కార్యకలాపాల నియంత్రణకు ఇవి అవసరం. నగర పోలీస్ కమిషనర్కు హైకోర్టు ఆదేశం. ఈ విధంగా గేటెడ్ కమ్యూనిటీల్లో జీవనశైలి పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ జరిగే అసాంఘిక చట్టవిరుద్ధ కార్యకలాపాల నియంత్రణకు చర్యలు చేపట్టే అధికారం సిటీ పోలీస్ చట్టం కింద పోలీసులకు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ విధంగా గేటెడ్ కమ్యూనిటీలో ఎక్కువగా ధనికులు అక్కడ కొనుక్కొని అన్ని విధాలుగా సౌకర్యాలు ఉంటాయన్న ఉద్దేశంతో కొనుక్కొని ఉంటారు. అక్కడ అంతర్గత సమస్యలు ఎదుర్కొంటున్నారు అక్కడ నివసిస్తున్న ప్రజలు అన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా వాటిని అరికట్టడానికి పోలీసులకు అధికారం ఉంది. అక్కడ సమస్యలను మీరు పరిగణలోకి తీసుకొని పరిష్కరించాలన్నట్టుగా పోలీస్ శాఖకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ సందర్భంగా కొత్త సంవత్సరంలో కాంగ్రెస్ కొత్త మోసాలు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను అడ్డుకునే కుట్ర. మీడియాతో ఇష్టాగోష్ఠిలో కేటీఆర్. ఏప్రిల్లో బారాసా భారీ సభ ఉంటుందని వెల్లడి. కొత్త సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త మోసాలకు పాల్పడే కుట్రలకు తెరలేపుతుందని బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో బుధవారం బారాసా నూతన సంవత్సర క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై అలుపెరగని పోరాటం చేయాలని నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం కేటీఆర్ మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బారాసా సత్తా చాటుతుంది. ఆ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని, ఎవరో ఒకరితో కోర్టులో కేసు వేయించే అవకాశం ఉంది. రైతు భరోసాను కూడా ఎక్కువ మంది రైతులకు చేయట్లేదని ఈ విధంగా నిన్న ప్రగతి భవన్లో, తెలంగాణ భవన్లో కేటీఆర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నూతన సంవత్సరంలో కొత్త మోసాలు చేయబోతుందన్నట్టుగా ఆ తప్పులను, కాంగ్రెస్ మోసాలను బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు తీవ్రంగా ఎదుర్కోవాలి, ప్రశ్నించాలన్నట్టుగా చెప్తున్నారు. ఈ విధంగా కేటీఆర్ మీడియా సమావేశంలో ఈ విధంగా ఇక్కడ ఏప్రిల్లో బీఆర్ఎస్ది భారీ సభ ఉంటుందని మాట్లాడుకొచ్చారు కేటీఆర్. ఫార్ములా ఈ రేస్ కేసులో నేటి నుంచి ఈడీ విచారణ. ఫార్ములా ఈ రేస్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ విచారణ గురువారం నుంచి జరగబోతుంది. నిందితులుగా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని విచారించబోతున్నారు. ఈ నెల 2న బిఎల్ఎన్ రెడ్డిని, 3న అరవింద్ కుమార్ను, 7న కేటీఆర్ను తమ కార్యాలయంలో జరిగే విచారణకు రావాలని ఇప్పటికే ఈడీ వారికి సమన్లు జారీ చేసింది. ఈ మేరకు బిఎల్ఎన్ రెడ్డి గురువారం ఈడీ అధికారుల ఎదుట హాజరు కావాల్సి ఉంది. ఈ విధంగా ఫార్ములా ఈ రేస్ కేసులో ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ చేపడుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా మాజీ చైర్మన్కు బిఎల్ఎన్ రెడ్డికి ఈరోజు విచారణకు రావాలని, అదేవిధంగా 3న అరవింద్ కుమార్ను, 7న కేటీఆర్ను కూడా విచారణకు హాజరవ్వాల్సిందిగా ఇక్కడ ఈడీ సమన్లు జారీ చేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ కార్ రేస్ వ్యవహారంకి సంబంధించి ఇది సంగతి. సారీ, నీకు అలా జరగకుండా ఉండాల్సింది.
నీ నీ కేకలు వినిపించలేదు ఒట్టు. ఈ విధంగా మణిపూర్ ప్రజలకు సీఎం బోరెన్ సింగ్ క్షమాపణలు. మాకిరెడ్డి ఈ విధంగా మణిపూర్లో జరిగిన అల్లర్లకు సంబంధించి అక్కడ పోలీసులు మాట్లాడుతున్నట్టుగా ఇవ్వడం జరిగింది. విక్కో ట్రస్టెడ్ ఆయుర్వేద సిన్స్ 1952. చిగుళ్ళలో సమస్య ఉన్నట్లయితే విక్కో వజ్రదంత్ భారతదేశం యొక్క గమ్ ఎక్స్పర్ట్. ఈ విధంగా విక్కో ఆయుర్వేదం సంబంధించి వజ్రదంత్ పేస్ట్ యాడ్ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.